ఈ స్థూలకాయంతో పాటుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే స్థూలకాయం వచ్చిందో జనరల్గా స్టమక్ సైజ్ అంటే జీర్ణాశయం సైజ్ పెరిగిపోతుంది. జీర్ణాశయం సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ఎక్కువ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి తోడు లావుగా ఉన్నప్పుడు ఏంటంటే మంచింగ్ హ్యాబిట్ ఉంటుంది చాలా మందికి. అంటే ఎక్కువ తినకపోవచ్చు క్వాంటిటీ, బట్ కంటిన్యూస్గా ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ రన్నింగ్ మిల్. సో దానివల్ల ఎనర్జీ వస్తూ ఉంటుంది ఒకటి. రెండు, ఈ కంటిన్యూస్గా తినడం అనేది జరగడం వల్ల వాళ్ళల్లో లెప్టిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలాగూ ఉంటుంది, దానికి తోడు లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఈ రెండిటి వల్ల ఎసిడిటీ అనేది ఇంకా పెరుగుతుంది. ఇది కాకుండా కొందరిలో హైటస్ హెర్నియా అంటాం. అంటే ఈ ఫుడ్ పైపు జీర్ణాశయాన్ని కలిసే దగ్గర ఒక వాల్వ్ లాంటి మెకానిజం ఉంటుంది. అది డిరేంజ్ అవ్వడం వల్ల జీర్ణాశయం చెస్ట్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇంకా ఈజీగా వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల డ్రై కాఫ్ ఉంటుంది, పొడి దగ్గు, హార్ట్ పెయిన్, చెస్ట్ పెయిన్ లాగా. సో కంటిన్యూస్గా ఇదేదో గుండె నొప్పి ఏమో అనుకుని చాలా మంది కార్డియాలజిస్టుల దగ్గరికి కూడా వెళుతూ ఉంటారు. అట్లాగే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావచ్చు, హెడేక్ రావచ్చు, షోల్డర్ పెయిన్ రావచ్చు. ఇవి ఏమీ కూడా హార్ట్ పెయిన్ కాదు, ఇది కేవలం గ్యాస్ట్రిక్ పెయిన్.